భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ముసుగులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువమోర్చా అనే పేరు మీద కొంతమంది గుండాలు పెట్రోలు, కిరోసిన్, కోడిగుడ్డుతో ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద ముట్టడి అనే పేరు మీద దాడులు చేయడం దుర్మార్గమైన చర్య. ఇవాళ సిపిఐ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కార్యాలయం దాడిని ఖండిస్తూ పరామర్శించడానికి వచ్చినందుకు వారిని అభినందిస్తా ఉన్నాను. దీంట్లో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 350 కోట్ల రూపాయలతో బిజినెస్ సబ్మిట్లో దేశ ప్రధానమంత్రి ఖర్చు పెట్టి మేము ఈ రోబోని కనిపెట్టామని చెప్పి దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం. వెంటనే నిమిషాల్లో చైనా ప్రభుత్వం, చైనా దేశం అదే రోబోని 19 కోట్ల రూపాయల్లో మేము ఇస్తున్నాం అని చెప్పి ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే దొంగతనం జరిగినట్టే కదా, దేశ ప్రధాని ప్రజలను తప్పుదారి పట్టించినట్టే కదా, దేశ ప్రధాని అబద్ధం చెప్పినట్టే కదా. ఎక్కడ తన తప్పు బయటపడిద్దని, ఎక్కడ దేశ ప్రజల సొమ్ము పక్కదారి పట్టించినటువంటి తన తప్పుని ప్రజలు గుర్తిస్తారని చెప్పి ఎరిగి యువమోర్చాని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయండి అని పురుగొల్పడం అంటే ఈ యొక్క ఆలోచనని పక్కదారి పట్టించడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఏది ఏమైనా సెక్షన్ 30 అమల్లో ఉందని స్వయాన ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఏ కార్యక్రమం చెప్పినా, ఏ కార్యక్రమం చేసినా మీరు పర్మిషన్ తీసుకోవాలి. సెక్షన్ 30 మీరు మరి అమల్లో ఉందని చెప్తా ఉన్నారు. ఆ విధంగా గూండాలు, యువమోర్చా పేరు మీద కొంతమంది గూండాలు ఒక కిరాయి మూకలను తీసుకొని పార్టీ కార్యాలయాల మీద ముట్టడి పేరు మీద ఏ విధంగా వస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తారు. పైపెచ్చి మేము రాకపోయి ఉంటే మా కార్యకర్తలు చెప్తారు మీరు లోపలికి వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి గేట్లు వేస్తారా? వాళ్ళని మా ఆఫీసు ముందు ధర్నా చేయిస్తూ ఉంటే మీరు చోద్యం చూస్తారా? అంటే పెట్రోలు, కిరోసిన్, కోడిగుడ్లు, రాళ్లు తీసుకొచ్చారు అంటే ఒక పథకం ప్రకారం జరిగింది ఇది. దీని మీద పోలీసు వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీలో భాగస్వాములు కావాల్సిందే. దీన్ని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని భవిష్యత్తులో రాజకీయ పార్టీల యొక్క ఆఫీస్ కార్యాలయాల మీద దాడులు జరగటం అనేటటువంటిది ఒక దుర్మార్గమైన ప్రక్రియగా తీసుకోవాలని, ఇటువంటి ప్రక్రియ హింసకు దాడితీస్తే అనేటటువంటి విషయాన్ని గుర్తెరిగి ప్రశాంతమైన వాతావరణాన్ని, లా అండ్ ఆర్డర్ కాపాడేటటువంటి భావంలో దీన్ని వెంటనే ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోకపోతే యావత్తు కూటమి లౌకికవాదులు, ఇండియా కూటమి వ్యక్తుల నాయకులందరూ కూడా దీన్ని తగు విధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆందోళన రూపంలో తీసుకునేటటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి మరొకసారి సిపిఐకి, మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.